సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులో తెప్పల పోటీలను నిర్వహించారు. ముదిరాజ మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో స్థానిక మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం నుంచి తెప్పల పోటీకి సంబంధించి మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఇక్కడ మనకు తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇది మిడ్మానేర్ బ్యాక్ వాటర్లో తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 7 జట్లు ఇందులో పాల్గొన్నాయి. 7 జట్లలో దాదాపు ప్రతి రౌండ్లో ముగ్గురు వెళ్ళారు. దాదాపు 1.5 కిలోమీటర్న్నర దూరంలో తెప్పల పోటీలు వెళ్తున్నారు. 1.5 కిలోమీటర్న్నర పోవడము, 1 కిలోమీటర్ రావడం, అంటే మొత్తం 3 కిలోమీటర్ల మేర ఈ యొక్క బోటు మీద నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ సిరిసిల్ల జిల్లా ప్రజలు కావచ్చు, ఇక్కడ తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికైతే వచ్చారు. చూడొచ్చు చాలామంది ఈ యొక్క కేరింతలు చేస్తున్నారు. తర్వాత విజువల్ ఫోన్లలో ఈ యొక్క బోటింగ్ ఫోటోలకు సంబంధించిన చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడే చేరుకున్నారు. దాదాపు కొద్దిమంది మన రెడ్ టీషర్టు మొట్టమొదటి వచ్చారు. మరో ఎల్లో టీషర్టు ఆయన ఇప్పుడే ఏరుకున్నాడు. మనం చూడొచ్చు విజువల్స్లో. చాలా ఇంట్రెస్టింగ్ చేస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఎంత దూరం వెళ్ళారు, ఎట్లా ఉంది? దాదాపు 2.5 కిలోమీటర్ వెళ్ళాం. ఎంతసేపట్లో వెళ్ళారు? దాదాపు 6 నిమిషాలు వెళ్ళాం. 5-6 నిమిషాలు వెళ్ళాం అంతే. చెప్పండి, ఎట్లా నిర్వహిస్తారు పోటీలు ఇక్కడ? మా ఊరి గతంలో 2 సార్లు నిర్వహించాం. అది గతంలో ఓన్లీ మా ఊరి వరకే ఉండేది. ఇప్పుడు అన్ని విలేజ్లు 8 గ్రామాలు పాల్గొన్నాయి. ముంపు గ్రామాలు పాల్గొన్నాయి. అందులో ఊరికి 6 చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ విడత ముగ్గురు తీసుకున్నాం. పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేకంగా మా ఊరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో వారి అండదండలు మాపైన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సుతా ఈ మీడియా మిత్రుల ద్వారా వారి దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో దీన్ని అధికారికంగా ప్రకటించాలని మేము మీడియా మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారికి పేరున కోరుకుంటున్నాం. మనం చూడొచ్చు, ఇది తెప్ప అంటారు దీన్ని. తెప్పే, ఇదే తెప్ప పైన వీళ్ళు ఇప్పటిదాకా క్రీడలు నిర్వహించారు. పూర్తిగా అంటే థర్మకోల్ షీట్తోని చేశారు. దాదాపు అంటే ఒక కర్ర సహాయంతో మాత్రమే ఇంత దూరం వెళ్ళారు. మనకి ఈ యొక్క తెప్పల పోటీలకు సంబంధించిన సేఫ్టీ నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీ పేరేం పేరు? అంటే సేఫ్టీ అంటే ఎట్లా చేస్తారు? నా పేరు ప్రశాంత్. అంటే సేఫ్టీ అంటే ఎవరైనా ఇప్పుడు పోటీకి అయినప్పుడు అక్కడ మధ్యలో పడిపోవడం కానీ, లేకుంటే ఏమైనా ఆయాసం వచ్చి ఆగిపోవడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు మేము వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. ఎంతమంది ఉంటారు? సేఫ్టీ 10 మంది ఉన్నాం. 10 మంది అక్కడొక్కలం ఉంటాం. లాస్ట్ దాకా ఉంటూనే ఉంటాం. వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా మా దగ్గర పెట్టుకొని ఉంటాం. అంటే ఇవన్నీ పడిపోతే ఎట్లా? పడిపోతే మేము పోయి పట్టుకొస్తాం కదా. మేము ఉన్నది సేఫ్టీకి. ఇవన్నీ ఈ వస్తువులు సేఫ్టీ అన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకొస్తాం. నీ పేరేం పేరు? శ్రీకాంత్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇవి సేఫ్టీ కోసం ఉన్నాం. వాళ్ళు లోపలికి వెళ్తే కాపాడడానికి ఉన్నాం అంతే. అంటే మనము వాళ్ళు తిప్పల పోటీ నిర్వహించేటప్పుడు ఎలా అంటే ఇబ్బంది పడిపోయినప్పుడు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తాం. మాకు కూడా అన్ని సేఫ్టీకి సంబంధించి అన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మత్స్య కార్మికులు చెప్తున్నారు. ఏం పేరు మీ పేరు? పూర్ణకుమార్, నాంపల్లి. అంటే ఎంతసేపట్లో మీరు అక్కడికి రీచ్ అయ్యారు? ఒక 20 నిమిషాలు అవుతుంది. రాంగ మస్తు లేట్ అయింది. ఎందుకు మరి మీరు వెళ్ళే క్రమంలో ఏమన్నా ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏం కాలే. ఇక రాంగా తళ్ళ వస్తున్నాయి. తళ్ళ వచ్చారు షేక్ అవుతుంది తెప్ప. మరి మీకు ఇట్లా సేఫ్టీ లేదు, అంత దూరం వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మరి ఎప్పుడు డ్యామ్లో మేము వలలు వేసి చేపలు పడతాం కదా, అయితే బతుకు తెరుగు కోసం కాబట్టి మేము చాలా ఇబ్బంది పడ్డా కానీ మా జీవనం కొనసాగిస్తున్నాం. అట్లా మేము మా బతికే దీని మీద కదా మా జీవనం అనేది. ఎందుకంటే ఇవాళ ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్నారు కదా, ఏం కోరుకుంటున్నారు? అందరికీ మంచిగా జరగాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. డ్యామ్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి. అట్లా ఓకే, చాలామంది మాట్లాడడానికి కూడా కొంచెం ఆయాసం వస్తున్నది. అయితే మిడ్మానేర్ డ్యాము మాకు 365 రోజులు మేము కష్టపడి జీవనాధారం కోసం ఇక్కడ బతుకుతుంటాము. ఈ ఒక్కరోజు మాత్రమే సంక్రాంతి సందర్భంగా మేము ఒక ఫెస్టివల్ను, ఒక తెప్పల పోటీ నిర్వహిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క మిడ్మానేర్ డ్యామ్ పైన అందరము ఒక జీవనోపాధి పొందుతున్నాము. ప్రభుత్వ పరంగా కూడా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇక్కడ మత్స్య కార్మికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ హరీష్తో బాబు యాదవ్, V6 న్యూస్, రుద్రవరం నుండి.